ఇప్పుడు మనం చికెన్ బాల్స్ చేస్తున్నాం. ఇవన్నీ స్నాక్స్ రెసిపీస్ పిల్లల కోసం అండి, సమ్మర్ హాలిడేస్ కోసం. అయితే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నేను, 150 గ్రామ్స్ ఉన్నది. ఇంతకుముందు ఒక రెసిపీ చేశాను, దానికి యూజ్ చేసుకున్న బ్రెడ్ అనమాట. దీన్ని మనం బ్రెడ్ క్రమ్స్ చేసేసుకోవచ్చు. చాలా రెసిపీస్కి మనకి యూజ్ అవుతుంది. ఒకవేళ బ్రెడ్ ఇలా డ్రై అయిపోతే కనుక బ్రెడ్ క్రమ్స్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, డీప్ ఫ్రిడ్జ్లో. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. బ్రెడ్ క్రమ్స్ చేసి ప్లేట్లో వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇదే జార్లో చికెన్, బోన్లెస్ చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను. చికెన్కి సరిపడా ఉప్పు, కాస్త ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, మంచి ఇండియన్ స్టైల్లో చేసుకుంటున్నాం మనం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం. ఇప్పుడు ఇందులో కొంచెం మనం బటర్ వేసుకోవాలి. సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి ఎప్పుడైనా చికెన్ బాల్స్. కొంచెం బటర్ వేసాను. అలాగే ఒక ఎగ్. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా చికెన్ని మొత్తం మనం మిక్సీ పట్టేసుకున్నాం. చూడండి, నేనైతే కొంచెం స్పైసీగా ఘాటుగా చేసుకుంటున్నా. ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే కనుక కొంచెం కారం తక్కువ వేసుకోండి, మీ స్పైసీ లెవెల్స్కి తగ్గట్టుగా. ఇందులో మీరు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా సింపుల్గా ప్లెయిన్గా ఇలా చేసుకోవాలన్నా కూడా చేసేసుకోవచ్చు. ఇందులో కొంచెం మనం బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేస్తే బాల్స్ చేయడానికి మనకి బాగా వస్తుంది. ఇందులో కొంచెం నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నా. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అలా మీరు ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక బౌల్లో కాస్త మైదా పిండి వేసి కొంచెం నీళ్ళు వేసుకోండి. నీళ్ళు వేసుకొని కొద్దిగా ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసి ఉండలు లేకుండా స్లరీ చేసుకోవాలి. పొయ్యి మీద నూనె వేడి చేసుకోవాలి. డీప్ ఫ్రై చేస్తున్నాం మనం, లేదా ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని, అంటే అది వేడికి లేదు అందుకే తీసుకున్నాను. ఇప్పుడు చికెన్ని ఇలా చిన్న 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 బాల్స్ లాగా చేసుకోవాలి, రౌండ్గా. ఇలా బాల్స్ చేసుకొని వీటిని కర్రీలాగా కూడా చేసుకోవచ్చు. మీట్ బాల్స్ కర్రీ అంటారు కదా, అలా. ఇలా బాల్స్ చేసేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు 2 హ్యాండ్స్ కదా, ఒక హ్యాండ్ ఏమో కంప్లీట్గా మనం ఇలా వెట్కి వాడుకోవాలి, ఇంకొక హ్యాండ్ ఏమో డ్రైకి. ఇలా బాల్స్ని మనం కోట్ చేసుకోవాలి. అప్పుడు కోటింగ్ ఈజీ అవుతుంది. ఎప్పుడైనా సరే 2 హ్యాండ్స్ పెట్టేస్తే మెస్సీ అవుతుంది అన్నమాట. ఇలా బ్రెడ్ క్రమ్స్ని కోట్ చేయండి. అన్నీ ఇలా చేసేసుకోవాలి. అండ్ పక్కన ఇంకొక ప్లేట్ పెట్టుకొని టిష్యూ పేపర్ కూడా రెడీగా పెట్టేసుకున్నాం. నూనె కూడా వేడిగా అయింది. నూనె వేడైన తర్వాత బాల్స్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవడం. ఇలా చక్కగా మనం ఫ్రై చేసేసుకోవడమే. మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడం. చికెన్ బాల్స్ రెడీ. పైన లేయర్ క్రిస్పీగా, లోపల చికెన్ సాఫ్ట్గా బాగుంటాయి. నో డౌట్గా అందరికీ నచ్చేస్తాయి. ఈ రెసిపీని ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేసుకోవచ్చు మంచిగా. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఎన్నో మనం హాలిడేస్లో చేసుకుందాము. చూస్తూ ఉండండి స్వప్న వైట్ల ఛానల్. టేక్ కేర్, బాయ్.